హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి పాలతో చేసిన బగారా దొండకాయ ఎటువంటి రైస్ ఐటెంకైనా సరే, రోటీకి చపాతీకైనా సరే, రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోని ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా తాజా దొండకాయలు హాఫ్ కేజీ, రెగ్యులర్ కిచెన్ మసాలాలు, ఆయిల్, అల్లం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, హోల్ గ్రెయిన్ మసాలాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను పల్లీలు కూడా యాడ్ చేశాను. పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పుదీనా, కొత్తిమీర, అర స్పూను జీలకర్ర, ఆవాలు, 1 స్పూను ఫ్రెష్ క్రీమ్, 1 స్పూను కసూరి మేతి, 1 స్పూను గరం మసాలా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టేద్దాం. ముందుగా వాష్ చేసుకున్న దొండకాయలను వాటి ఎడ్జెస్ని కట్ చేసుకుని దాని సర్ఫేస్ చుట్టూ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందాం. పూర్తిగా ముక్కలుగా కట్ చేయకండి. దొండకాయలన్నీ చక్కగా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు ట్రెండింగ్ స్టైల్లో తయారు చేద్దాం. మిక్సీ జార్లోకి ముందుగా కొబ్బరి ముక్కలు, బిర్యానీ ఆకు, కొద్దిగా హోల్ గ్రెయిన్ మసాలాలు. కొబ్బరి పాలు రెగ్యులర్గా కాకుండా ఇలా తయారు చేసి రెసిపీస్కి యాడ్ చేయండి, సూపర్. ఇప్పుడు తగినంత నీటిని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకోండి. కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఫిల్టర్ చేసుకుందాం. పరిశుభ్రమైన బౌల్ మీదకి ఒక కాటన్ క్లాత్, కాటన్ క్లాత్ మీద గ్రైండ్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని చక్కగా ఫిల్టర్ చేద్దాం. స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి ఫిల్టర్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడిని ఏమాత్రం వేస్ట్ చేయొద్దు. ఈ కొబ్బరి పొడిని వేస్ట్ చేయకుండా మీకు నచ్చిన కర్రీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు బగారా బేసిన్ తయారు చేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గ్రెయిన్ మసాలాలు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు. మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేయండి. కాసేపు మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. 1 కప్పు పుదీనాను కూడా యాడ్ చేద్దాం. మిక్స్
మిక్చర్ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బగారా పేస్ట్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అలానే సిద్ధం చేసి పెట్టుకున్న దొండకాయలను మీడియం ఫ్లేమ్ మీద వేగనిద్దాం. ఈ దొండకాయలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. డిష్ అవుట్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర కాస్త దూరగా వేగిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న బగారా పేస్ట్, సన్నని సెగ మీద కాసేపు కుక్ చేద్దాం. బగారా పేస్ట్ కాస్త కుక్ అయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలను కూడా యాడ్ చేసి మరి కాసేపు కుక్ చేద్దాం. ఆయిల్ కొద్ది కొద్దిగా పైకి వస్తోంది చూసారా? సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేయండి. ఒకసారి చక్కగా కలిపి పెట్టిన తర్వాత కోకోనట్ మిల్క్ను కూడా యాడ్ చేద్దాం. అలాగే 1 స్పూను గరం మసాలా, స్పూను కసూరి మేతిని కూడా యాడ్ చేయండి. చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు సన్నని సెగ మీద మగ్గనిద్దాం. గుమగుమలాడే బగారా దొండకాయ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోని ఈ రెసిపీ ఎటువంటి రైస్ ఐటెంకైనా సరే, ఎటువంటి రోటీ ఐటమ్స్కైనా సరే అద్భుతంగా ఉంటుంది. చివరిగా కాస్త ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా కొత్తిమీర, నచ్చిన వాళ్ళు కాస్త లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ రెస్టారెంట్ స్టైల్ దొండకాయ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.